ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఒక చీర నేయడానికి ఎంత సమయం పడుతుంది? 3 రోజులు, 4 రోజులు, కొన్నిసార్లు వారం కూడా పడుతుంది. కానీ తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన ఓ నేతన్న అందరూ అసాధ్యం అనుకున్న పనిని సాధ్యం చేసి చూపించాడు. కేవలం 3.5 గంటల్లోనే 5.5 మీటర్ల పొడవున్న చీరను పూర్తిగా మగ్గం మీద నేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇది కేవలం ఒక రికార్డు కాదు, ఇది ఒక నేతన్న గుండెల్లో దాగి ఉన్న ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. చేనేతపై ఉన్న ప్రేమకు ప్రతిరూపం. ఆ నేతన్న పేరు హరిప్రసాద్. చేనేత కార్మికుల జీవితాన్ని దగ్గరగా చూసిన వాళ్లకు మాత్రమే తెలుసు ఒక చీర వెనుక ఎంత శ్రమ దాగుంటుందో, ఎన్ని గంటల ఓపిక ఉంటుందో, ఎన్ని వేల సార్లు చేతులు కదలాలో, ఎంత ఏకాగ్రత అవసరమో. మగ్గం శబ్దం వినిపించేది కేవలం యంత్రం కాదు, ఒక కుటుంబం ఆశలు, ఒక కళాకారుడి శ్వాస, ఒక సంప్రదాయం కథ. అలాంటి కళను హరిప్రసాద్ మరో మెట్టెక్కించారు. ఈ రికార్డు ఒక్క రోజులో సాధ్యపడలేదు, దీని వెనుక ఉంది ఏడాది పాటు చేసిన ఒక సాధన. ప్రతిరోజు గంటల కొద్ది ప్రాక్టీస్ చేస్తూ వేగాన్ని పెంచుకుంటూనే నాణ్యత ఏమాత్రం తగ్గకుండా చూసుకోవటం. రికార్డు కోసం పరుగులు పెట్టలేదు, చేనేత గౌరవం కోసం తనను తాను తీర్చిదిద్దుకున్నారు ఆ చేనేత కార్మికుడు. చివరికి 3.5 గంటల పాటు ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా, ఏకాగ్రతను ఏమాత్రం కోల్పోకుండా చీరను విజయవంతంగా పూర్తి చేశారు. ఆ చీరను చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అయితే అందరినీ మరింత ఆశ్చర్యానికి గురి చేసింది ఒక విషయం. అంత కష్టపడి నేసిన ఆ చీరను ఒక చిన్న అగ్గిపెట్టెలో మడత పెట్టి ఉంచటం నిజమా అనిపిస్తుంది కదా? నిజమే. చూడ్డానికి సాధారణ చీరలా కనిపించినా కూడా దానిలో దాగి ఉన్న నైపుణ్యం మాత్రం అసాధారణమని చెప్పుకోవాలి. అది చూసిన కార్మికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని హరిప్రసాద్ను అభినందించారు. ఆ క్షణం ఒక్క వ్యక్తి విజయం మాత్రమే కాదు, సిరిసిల్ల చేనేత గెలిచిన క్షణం అది. ఈ అద్భుతాన్ని ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని అయితే సృష్టించారు. ఎందుకంటే ఈరోజు కేవలం ఒక వేడుక కాదు, చేనేత కార్మికుల చెమటకు, వారి కష్టానికి, వారి కళకు ఇచ్చే గౌరవం. హరిప్రసాద్ కూడా అదే భావంతో ఈ రికార్డును అంకితం చేశారు. ఈ రికార్డు నా కోసం కాదు, చేనేత కోసమని అనే సందేశాన్ని ఆయన తన పనితో చూపించారు. భారతీయ చేనేత సంప్రదాయానికి, తెలంగాణ నేతన్నల నైపుణ్యానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావాలన్నదే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. అంతేకాదు, నేటి యువత చేనేత వైపు తిరిగి చూడాలి, ఈ కళను ప్రేమించాలి, ఈ సంప్రదాయం తరతరాలకు కొనసాగాలని ఆయన కోరుకుంటున్నారు. మనం ఒక చీర కొనుగోలు చేసినప్పుడు దాని రంగు మాత్రమే చూస్తాం, దాని డిజైన్ మాత్రమే చూస్తాం, కానీ దాని వెనుక ఉన్న కళాకారుడి కష్టం, అతని నిద్రలేమి రాత్రులు, అతని కుటుంబ ఆశలు, అతని జీవిత పోరాటం మనకు కనిపించవు. అందుకే సిరిసిల్ల హరిప్రసాద్ సాధించిన ఈ రికార్డు కేవలం గిన్నీ స్థాయి ఘనత కోసం చేసిన ప్రయత్నం కాదు, ఇది చేనేత ఇంకా బతికే ఉంది, దాన్ని ప్రేమించే మనుషులు ఇంకా ఉన్నారు అని ప్రపంచానికి గట్టిగా చెప్పే సందేశం. ఒక నేతన్న చేతులు ప్రపంచం దృష్టిని ఆకర్షించగలవని నిరూపించిన ఘనత. సిరిసిల్ల పేరు మరోసారి గర్వంగా నిలిచింది. మనము మన చేనేతను గౌరవిద్దాం, మన నేతనలను ప్రోత్సహిద్దాం. ఎందుకంటే వాళ్ళు నేసేది కేవలం చీరలు కాదు, మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన గర్వాన్ని.